హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చి అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, కిరణ్ పుట్టినరోజు అని చెప్పి. ఇంకా ఇది వచ్చి అయితే తర్వాత రోజు అనమాట. ఇంకా ముందు రోజు ఏంటంటే కేక్ కట్ చేసేటప్పటికి పొద్దుపోయింది. రేపు వెళ్ళొచ్చులే అని చెప్పి ఇంకా నిన్నైతే ఉండిపోయాను. ఇంక ఇది వచ్చి తర్వాత రోజు పొద్దున్నే ఇంకా టిఫిన్కి అయితే అమ్మ ఇడ్లీ ప్రిపేర్ చేశారు. కాకపోతే ఇక్కడ పెరుగుగారు అయితే చాలా బాగుంటుందని చెప్పి అక్క అయితే పెరుగుగారు తెప్పిస్తే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము. టిఫిన్ చేసేసిన తర్వాత అమ్మాళ్ళకి ఇంటి స్థలం అది వచ్చింది. అంటే గవర్నమెంట్ నుంచి ఇంటి స్థలాలు అవి ఇస్తున్నారు కదా, అలాగా ఇంటి స్థలం వచ్చింది. చూద్దామని చెప్పి ఇంకా అక్క బావగారు నేను అయితే బయలుదేరి వెళ్తున్నాము. ఏంటంటే సిటీల్లో అనేసరికి సెంటు, కొంచెం విలేజెస్లోనైతే సెంటున్నర అలాగే ఇస్తున్నారు కదా, అమ్మాళ్ళకైతే సెంట్ అయితే వచ్చింది. ఇవన్నీ కూడాను పంట పొలాలు అవే ఉన్నాయి. ఇంకా ఇక్కడికి కాలనీకి అయితే వచ్చేసాము. అమ్మాళ్ళ ఇంటికి కొంచెం దూరమే అనమాట. ఊళ్ళో నుంచి అమ్మాళ్ళ ఇంటికి ఇక్కడికి రావాలంటే 7-8 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. కొంచెం ఇంకా అక్కడక్కడే దూరం అయితే ఉంటుంది కానీ ఇది కొంచెం బాగా దూరంగా ఇచ్చారనమాట. ఇంకెక్కడికైతే వచ్చేసాము. ఇవన్నీ కూడాను ఇళ్ళైతే కొన్ని కొన్ని ఇప్పుడే కడుతున్నారనమాట. ఏంటంటే అమ్మాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఒక 14 ఇళ్ళు అవి శాంపిల్ కట్టిస్తారు కదా, అలా 14 ఇళ్లలోని అమ్మాళ్ళది కూడా ఒక ఇల్లు అనమాట. ఇక్కడ ఏంటంటే స్లాబ్ వేసేసి ఇంకా ఈ గోడలు ఇవన్నీ కూడా ఇలా లేపారు. కానీ లోపైతే గవర్నమెంట్ కూడా మారిపోయింది కాబట్టి ఇంకా ఈ పనులు ఎక్కడెక్కడ ఇలాగే ఆగిపోతాయి కదా, ఇంకెందుకు పని చేపిచ్చేద్దామని చెప్పి అక్క అయితే ఒకసారి చూసి పని ఎక్కడి వరకు వచ్చిందో చూసి పని స్టార్ట్ చేయొచ్చని చెప్పి అంటే ఇంకొచ్చామన్నమాట. అయితే పని చేపిద్దామని చెప్పి ఇంకా సిమెంట్ బస్తాలు, ఇసుక ఇవన్నీ కూడా తెప్పించేశారు. ఇంకా ఈ పని కూడా ఒకసారి చూసుకుంటే పనోళ్ళతో మాట్లాడొచ్చు కదా అని చెప్పి చూస్తున్నారనమాట. ఒకటి బెడ్రూమ్ వచ్చింది, ఇంకోటి హాల్ వచ్చి చిన్న కిచెన్ వస్తుందన్నమాట. ఇంక ఇటు సైడ్ అయితే ఇది బాత్రూమ్ వచ్చింది బయట వైపుకి. ఏంటంటే వాళ్ళు కట్టేది ఇలా ప్లాన్ తోటి అయితే కడుతున్నారు. మనకి ఇలా కట్టుకుంటే కొంచెం ప్లేస్ కూడా వేస్ట్ అవుద్ది కదా, ఇంకా అందుకే ఈ బాత్రూమ్ అనేది ఇక్కడ తీసేసి కిచెన్కే కలిపేయచ్చు, బాత్రూము అటు సైడ్కి బయట పెట్టుకునేలాగా చేసుకోవచ్చు అని చెప్పి చూస్తున్నారనమాట. లోపలికైతే ఇల్లు చాలా మట్టుకు అయితే కట్టుకుంటున్నారు. ఈ అదరికి తక్కువ ఉన్నాయి కానీ ఇంకా అటు సైడు లోపల వైపు అయితే చాలామంది కట్టుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే బేస్మెంట్ వేసి మట్టి పోసి ఇంకా అలా ఉంచారు కానీ చాలామంది అయితే లోపల సైడ్ అయితే కట్టుకుంటున్నారు అన్నమాట. ఇంకా ఎలాగో అక్కడ చిన్న అమ్మాయికి కూడాను ఇప్పుడు కాలేజీ కూడా అయిపోతుంది, ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు అయిపోతుంది కదా, ఇంకా మళ్ళీ మళ్ళీ కాలేజీకి వేరే చోట జాయిన్ అవ్వాలి కదా, ఇంకా అక్కడైతే హాస్టల్లోని ఇంకా ఉంటారు కదా పిల్లలు. అమ్మాళ్ళు అయితే ఇప్పుడు అద్దెకే కాబట్టి అద్దెలు కూడా చాలా ఎక్కువే కదా, ఇంకా అందుకే వాళ్ళకి కూడా సొంత ఇల్లు అనేది ఒక ఆశ ఉంటుంది కదా ఎవరికైనాను. ఇంకా అందుకే అక్కడ కట్టేసుకుని వెళ్ళిపోతాం అనేసి అని ఇంకా వాళ్ళు కూడా అంటుంటే ఇంకా పని ఎంతవరకు వచ్చిందో చూసి చేయించేద్దామని చెప్పి ఇంకా అక్క బావగారు అయితే వచ్చారు. ఇంకా చూసేసిన తర్వాత ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఈ పక్కన అంతా కూడాను ఇవి కోకో తోటలు అనమాట. మెయిన్ రోడ్డుకి కొంచెం పక్కగానే అమ్మాళ్ళకి వచ్చింది. ఇంక ఇక్కడ చెల్లాలి ఇంటికైతే వచ్చాము. ఇటేపు వచ్చే దారిలోనే కదా, ఇంకా ఇంటికొచ్చి వెళ్ళమనేసానంటే సరే అని చెప్పి ఇంకా ఇంటికైతే వచ్చామన్నమాట. వచ్చేసరికి చెల్లైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా భోంచేసేసిన తర్వాత వెళ్దురులే అని చెప్పి ఇంకా లంచ్ అయితే పెట్టేసింది. ఇంకా భోజనాలు కూడా అయిపోయిన తర్వాత అయితే కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నాము.
ఇంకా టీ తాగేసిన తర్వాత నేను కూడా బయలుదేరుతాను. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.